హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఛానల్. ఫ్రెండ్స్, మన ఇది లెదర్ బెల్ట్ అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు వచ్చింది అమెజాన్ నుంచి. సో ఇంకా సీల్ అయితే ఓపెన్ చేయలేదు. నాకు ఏదైతే ప్రైస్ అరౌండ్ 750 అయింది. సో లేట్ చేయకుండా ముందు ఒకసారి ఓపెన్ చేద్దాం. డెలివరీ మాట కొద్దిగా డిలే. ఈ బెల్ట్ నియర్లీ ఒక 1 వీక్ పడింది నాకైతే. బట్ క్వాలిటీ ఎలా ఉంటుంది చూడాలి ఒకసారి. బట్ నాకు ఎప్పుడైతే ఆన్లైన్లో చెక్ చేశానో అప్పుడైతే చాలా బాగా అనిపించింది. చూద్దాం ఇప్పుడు ఎలా ఉంటుందేమో. సో ఇది కంపెనీ గురించి వాళ్ళు ఎలా తయారు చేశారంతా. సో ఇక్కడ ఇంకా రివ్యూ ఫీడ్బ్యాక్ ఇవ్వమని చెప్పారు. బట్ ఎక్కడ కూడా మనకి ఏమైనా అంటే ఎక్స్ట్రా 10% కానీ అట్లా ఇస్తాము నెక్స్ట్ టైం పర్చేస్ చేస్తే, అలా ఏం లేదు. డీటెయిల్స్ జస్ట్ ఫీడ్బ్యాక్ ప్రొవైడ్ చేయమని చెప్పారు. సో ఇది పక్కన పెడదాం. సో ఇలా ట్యాగ్ అయితే పెట్టారు కానీ వీళ్ళు ఇప్పుడు ఓకే వేసుకునేటప్పుడు పెద్ద గడ్డం రాదు. పక్కన పెడదాం. మెయిన్గా నేను ఈ బెల్ట్ పర్చేస్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే కనుక ఇక్కడ ఇలా రావడము. సో ఎప్పుడైనా మన అపీరెన్స్ కావాలి, మనం టచ్ చేసుకున్నప్పుడు కూడా ఒక లుక్ కావాలి, కనిపించాలన్నప్పుడు ఇట్లాంటివి ఈ బకిల్స్ మీద ఇట్లా ఉంటే కనుక అపీరెన్స్ బాగుంటుంది. సో చూడ్డానికి కూడా ఒక స్టైల్గా ఉంటుంది. అందుకనే ఇది పర్చేస్ చేయడము మెయిన్గా. సో ఇక్కడ దీని ఓపెనింగ్ ఉంది, తీసేద్దాం. కానీ మొత్తం ఎక్కడ చూసినా కానీ దీని యొక్క క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఫస్ట్ మాట ఈ బెల్ట్ కానీ బ్యాక్ సైడ్ కానీ అంతా కూడా చాలా బాగా ఇచ్చారు మెటీరియల్. ఎక్కడ కూడా మీరంటే ఇప్పుడు నేను తగిలాను కాబట్టి నాకు అనిపిస్తుంది చేతికి. సో క్వాలిటీ ప్రకారంగా అయితే కానీ చాలా అంటే చాలా బాగుంది. ఇది కూడా చాలా హెవీ ఉందండి. మరి మీరు చాలా సన్నగా ఉందన్నమాట అనుకోదండి. చాలా అంటే చాలా బాగుంది. మీరు చూడొచ్చు ఇప్పుడు. సో సైజు ఈ సైడ్ నుంచి ఈ సైడ్ నుంచి సో ఇంత మందం అంటే బెస్ట్. క్వాలిటీ ప్రకారంగా అయితే ఎక్కడ కూడా నాకైతే ఏమనిపించలేదు. తక్కువైతే బాగానే ఉంది. బయట మనం పర్చేస్ చేయాలన్నా కానీ ఈ రేంజ్ క్వాలిటీది షాప్స్లలో కానీ మాల్స్లలో పర్చేస్ చేయాలంటే ఎక్కువనే అవుతుంది, ఇంకా ఎక్కువ అవుతుంది. బట్ నాకు మెయిన్గా ఏంటంటే ఎప్పుడైతే మనం వేసుకుంటామో సో ఇక్కడ ఈ ఐకాన్ కావచ్చు, ఇది కావచ్చు, ఇదంతా కూడా బాగుంది. ఇది కూడా అట్లా ఊసొచ్చే విధంగా అయితే ఏం లేదండి. సో దీన్ని కూడా వీళ్ళు నీట్గానే పంచి చేశారు. సో ఇది కూడా బాగానే ఉంటుంది. ఇది కూడా ఇంకా ఊడిపోయేది అయితే ఏమి ఉండదు నాకు తెలిసిన వరకు. ఇది కానీ ఇదైతే ఈ వైపు దాకా వస్తుంది. సో ఇక్కడ వీళ్ళు నెట్తో టైట్ చేస్తారు. దీన్ని మీరు చూడొచ్చు. క్వాలిటీ ప్రకారం అయితే చాలా బాగుంది. ఇక్కడ నెక్స్ట్ ఈ సైడ్ ఓకే. కానీ ఇప్పుడు నేనేమనుకున్నా అంటే పర్చేస్ ఇది ఒక్కటే వస్తుంది అనుకున్నా. కానీ దీంతో పాటు ఎక్స్ట్రా లేయర్ అనమాట, ఇంకొక లేయర్ని కూడా వీళ్ళు యాడ్ చేసి స్టిచ్ చేస్తారు. స్టిచ్చింగ్ అంతా కూడా చాలా బాగుంది. ఇక్కడ నాకు ఇంకెక్కడ కూడా ఏమంటే డిసప్పాయింట్ అయితే ఏం కాలేదు. అంటే ఇంతవరకు ఇంత క్వాలిటీ ఉంటుందని కూడా అనుకోలేదు. కానీ బాగానే ఉంది. ఎక్కడ కూడా నాకు తక్కువ అయింది అనిపించలేదు ఎక్కడ. సో ఒక హోల్ అన్న చూపిద్దాం మీకు. సో బ్యాక్ సైడ్ అంతా కూడా స్టిచ్చింగే ఇచ్చేసారండి. సో దీనికి సంబంధించిన స్టిచ్చింగ్ కూడా హోల్స్ అయితే కంపల్సరీ నాకు తెలిసి ఇంకా ఎక్స్ట్రా వేయించుకోవాల్సిందే. బట్ క్వాలిటీ ప్రకారంగా అయితే చాలా బాగుంది. ఇంకా ఎక్కడ కూడా మనం నో అని చెప్పేదానికైతే ఏం లేదు. బట్ నాకు పొడుగు సరిపోతుంది చెక్ చేసుకోవాలి. సో సరిపోయింది, పొడుగు కూడా సరిపోయింది. సో ఇదైతే బాగానే ఉందండి. నాకు క్వాలిటీ ప్రకారంగా అయితే చాలా బాగా నచ్చింది. ఇంకోటి కూడా నేను పర్చేస్ చేశాను. సో అది కూడా వస్తుంది నెక్స్ట్ వీక్. సో దాని రివ్యూ కూడా చెప్తాను. అది ఇంకొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది. అది సేమ్ ఇదే బకిల్ అయితే డిఫరెంట్గా వస్తుంది, కానీ అది డిఫరెంట్ అంటే
ఇలాంటివి కాకుండా వాటికి నేను మీకు నెక్స్ట్ వస్తుంది కదా, నేను చూపిస్తాను. అది ఇంకొద్దిగా బాగుంటుందన్నమాట. అంటే దీని అపియరెన్స్ ఇది నార్మల్ రెగ్యులర్ అపియరెన్స్, బట్ అది ఉండేసి కొద్దిగా డిఫరెంట్ అపియరెన్స్ ఉంటుంది దాంట్లో. అది నాకు బాగా నచ్చింది. సో ఇది ఫ్రెండ్స్, నేనైతే డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. మీకు ఒకవేళ నచ్చితే కనుక పర్చేస్ చేసుకోండి. ఏదైనా మీకు కొనే ముందు ఏదైనా డౌట్ ఉందంటే కామెంట్ చేయండి. ఖచ్చితంగా మీ కామెంట్కి రిప్లై కూడా ఇస్తాను. ఓకే ఫ్రెండ్స్, బై, టేక్ కేర్. మన నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.